నెట్ఫ్లిక్స్ తాజాగా ఇన్స్పెక్టర్ జెండే అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది. మనోజ్ బాజ్పాయి నటించిన ఈ సినిమా 32 మందిని హత్య చేసిన కిల్లర్ను పట్టుకోవడం గురించి ఉంది. నెట్ఫ్లిక్స్ మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయి లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా గురించి ఈ మధ్యే ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ సోమవారం ట్రైలర్ రిలీజ్ చేసింది. బికినీ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ను పోలి ఉండే కార్ల్ భోజ్రాజ్ పాత్ర చుట్టూ తిరిగే సినిమా ఇది. మనోజ్ బాజ్పాయి లీడ్ రోల్లో నటించిన మూవీ ఇన్స్పెక్టర్ జెండే. ఇదొక సెటైరికల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా, ఇది ఫన్నీగా సాగిపోయింది. ట్రైలర్ మొదట్లోనే నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన సినిమాగా చెబుతారు. ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ కార్ల్ భోజ్రాజ్ తీహార్ జైలు నుంచి తప్పించుకున్నట్లుగా చూపిస్తారు. 32 హత్యలు చేసిన అతడు అప్పటికే 5 సార్లు జైలు నుంచి తప్పించుకున్నాడని, అతన్ని పట్టుకోవాల్సిందే అని ముంబై పోలీస్ తీర్మానించుకుంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ జెండే రంగంలోకి దిగుతాడు. అతనితో పాటు అతని టీం మారు పేర్లతో భోజ్రాజ్ను పట్టుకునే పని మొదలుపెడుతుంది. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ను సీరియస్గా కాకుండా ఓ సెటైరికల్ కామెడీ రూపంలో తీసుకురానుండటం ఆసక్తి రేపుతోంది. ఈ జెండే పాత్రలో మనోజ్ జీవించేసినట్లు ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది. ఇక భోజ్రాజ్ పాత్రలో కుబేర మూవీ విలన్ జిమ్ సర్బ్ నటించాడు. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ అయిన ఈ ఇన్స్పెక్టర్ జెండే సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2 రోజుల కిందట ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్తో మూవీపై అంచనాలు పెంచేశారు. ఓ మాస్టర్ మైండ్ క్రిమినల్, అసలు తప్పించుకోడానికి వీలు ఇవ్వని ఓ పోలీస్ ఆఫీసర్, జిమ్, మనోజ్ పిల్లి, ఎలుక రేసులో భాగమయ్యారు. ఇన్స్పెక్టర్ జెండే మూవీని సెప్టెంబర్ 5 నుంచి నెట్ఫ్లిక్స్లో చూడండి అనే క్యాప్షన్తో ఈ ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బికినీ కిల్లర్గా 1970, 80ల్లో జనాలను వణికించిన చార్లెస్ శోభరాజ్ పాత్ర ఆధారంగా ఇందులో స్విమ్సూట్ కిల్లర్ పాత్రను జిమ్ సర్బ్ పోషించాడు. ఆ పాత్ర పేరును కార్ల్ భోజ్రాజ్గా పెట్టడం గమనార్హం. అటు పోలీస్ ఆఫీసర్ మధుకర్ బాపురావ్ జెండే పాత్రలో మనోజ్ నటించాడు. బాలచంద్ర కదం, సచిన్ ఖేడ్కర్, గిరిజా ఓక్, హరీష్ దుదాడేలాంటి వాళ్లు కూడా ఈ మూవీలో నటించారు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓన్ రౌత్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. చిన్మయ్ మండ్లేకర్ డైరెక్ట్ చేశారు. చార్లెస్ శోభరాజ్ లాంటి నొటోరియస్ కిల్లర్ను పట్టుకున్న పోలీసు రియల్ లైఫ్ స్టోరీ కావడంతో ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్ 5 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాను చూడొచ్చు. మొత్తానికి ఇన్స్పెక్టర్ జెండే సినిమా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. కామెడీ మరియు థ్రిల్లర్ మిశ్రమంతో సెప్టెంబర్ 5న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.